అతనికి అడ్డు నిలబడకండి సార్. హలో గాయస్, వెల్కమ్ టు మై ఛానల్. మీరు తమ్నైల్లో ఆల్రెడీ చూస్తుంటారు 15 డేస్లో స్విమ్మింగ్ ఎలా నేర్చుకోవాలి. ఈ వీడియోలో చూద్దాం. వీడియో ఎండ్ వరకు చూడండి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. స్విమ్మింగ్కి సంబంధించి ఏ క్వశ్చన్స్ ఉన్నా కామెంట్స్లో అడగండి. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఫస్ట్ 2 days పిల్లలకు భయం పోవడానికి ట్యూబ్ అండ్ ప్యాడ్ ఇచ్చి వాటర్లో వదిలేసా. లెగ్స్ కొట్టడం ప్రాక్టీస్ చేయించా అంతే. ఈరోజు డే 3. వాడు చూడు ఎంత బాగా కొడుతుండో. ఇంకా ఈజీ అయిపోయింది వానికి. చూడాలి, ఆల్మోస్ట్ ఒక 15 days టైం పడుతుంది ఇంకా ఫ్రీగా ఈత కొట్టడానికి అని అనేసి అన్నారు. మొత్తం పూల్ స్టార్టింగ్ నుంచి పూల్ ఎండింగ్ వరకు 15 కౌంట్ చేసే వరకు, అంటే హార్డ్లీ ఒక 15 secondsలో కొడుతుండు. మూమెంట్ అనేది కొంచెం స్లో ఉంది, బట్ స్టిల్ వాడు బాగానే ఈత కొడుతుండు అన్నట్టే అనిపిస్తుంది. స్టార్ట్. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14. చూడు, పూల్ స్టార్టింగ్ నుంచి పూల్ ఎండింగ్ వరకు చూడండి, చాలా తక్కువ టైంలలో వచ్చేస్తుండు. దారిలో కిస్సింగ్ కూడా. సూపర్, అది అయిపోయింది, వచ్చేసినవరా. సూపర్ ఫాస్ట్ రా నువ్వు. ఎంతో బతిమలాడాలి విన్ అయితే బయటికి రాననికి. ఎట్లా ఆడుతుండో చూడు. అది వాని కథ. హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు డే 4. ప్యాడ్ లేకుండానే చేయమని అనేసి చెప్పిన. ప్యాడ్ అసలు రోజు మొత్తం ప్యాడ్ ఇయ్యను. ప్యాడ్ ఇవ్వకుండా వాడు అట్లనే స్విమ్ చేయగలుగుతాడు అనేది చూద్దాము. వాడు చాలా భయపడుతుండు. ఈ కొనాల నుంచి పట్టుకుంటూ పోవచ్చు అని అనేసి చెప్పిన వానికి. సో ఆ భయం లేకుండా మెల్లమెల్లగా కొడుతుండు. అవి అట్లా అట్లా పట్టుకొని ట్రై చేయమని చెప్పిన. వాడు అట్లా ట్రై చేస్తా అని అనేసి అని అన్నాడు. అగ్గో చూడు, హీఈస్ డూయింగ్ గుడ్. మెల్లమెల్లగా హీఈస్ డూయింగ్ గుడ్. అట్లనే వాడు కొడుతుండు, వితౌట్ ప్యాడ్స్ కొట్టేస్తుండు. వాడికి ఏంటి అంటే జస్ట్ పుష్ కావాలంతే, బాగానే కొడతాడు. అదో వెళ్ళిపోతుండు, మూమెంట్ కూడా వచ్చేసింది. అట్లనే వెరీ గుడ్ చెయ్యి అట్లనే. కొడితే పడిపోవు అట్లా ఏం కాదు. కొట్టు వచ్చేస్తుంది. వెరీ గుడ్. వదులు, కొట్టేసాయి. కొట్టు వస్తుంది. కొట్టు. అది చూసినావా, మునిగిపోవు. వెరీ గుడ్. హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు చాలా లేట్ అయిపోయింది ఇంట్లో. నైట్ టైం స్విమ్మింగ్ పూల్ ఫస్ట్ టైమ్ వచ్చి చూసాము. వాటర్ కూల్ ఉంటాయేమో, పైగా వెదర్ కూడా మొత్తము థండర్స్ వచ్చి క్లౌడీ వెదర్ ఉంది, చల్లగా వస్తుంది గాలి.
మరి ఫీవర్ వస్తుందేమో వద్దులే అని అనేసి అన్నగాని వద్దు, నేను చేస్తా, స్విమ్మింగ్ పూల్కి వెళ్తా అని అనేసి అన్నాడు. ఇక్కడికి వచ్చి వాటర్ చూస్తేనైతే బయట ఉన్న వెదర్కి బయట చల్లగా ఉండేసరికి వాటర్ కూలే ఉన్నాయి, లైక్ కొంచెం వామే ఉన్నాయి, మంచిగా బెటర్ ఉంది. వీన్ని చూపించి వాళ్ళ మదర్ ఇచ్చేయమని అనేసి చెప్తుంది. ఇక ఇట్లా చెయ్యి అట్లా చెయ్యి అని చెప్తుంది, విచ్ ఈస్ గుడ్ యాక్చువల్లీ. ప్యాడ్ లేకుండా మంచిగా ఓన్లీ ట్యూబ్తోనే చాలా బాగా కొడుతుండే స్విమ్మింగ్. ఇప్పటి వరకు ట్రైనర్ అయితే ఒక్కసారి కూడా రాలేదు. మరి ఇగో మునుగు నేను కౌంట్ చేస్తా, ఎంతవరకు మునుగుతావు, ఎన్ని సెకండ్స్ మునుగుతావో చూద్దాం. 10 seconds మునుగుతావు అని అనుకుంటున్నా. నువ్వు రెడీ అన్నప్పుడు నేను చెప్పు. రెడీయా? మునుగు. 1 2 ముక్కు చెయ్యి పెట్టరా, చెయ్యి పెట్టి ఇట్లా పట్టుకొని. రెడీయా? వాటర్లో విడిస్టాన్స్ పోజ్ ఇచ్చిందంట ఫోటో తీయనీకి. ఏంటిది అది? పోజా? ఫోటో తీయాలా? అవునరా, హీరోరా నువ్వు, హీరో. వెరీ గుడ్, సూపర్. ముట్టుకోకు. చెయ్యి. వెరీ గుడ్. అట్లా చేయొద్దు, మంచిగా చేయాలి. కుటు, ఎందుకు చెయ్యికి ఏమైంది? చెయ్యికి ఏమైంది? అట్లనే టర్న్ అయిపో, కాలు కింద పెట్టకుండా టర్న్ కావాలరా. ఓకే, వెరీ గుడ్ రా. టర్న్గా కాలు కింద పెట్టకుండానే. వెరీ గుడ్, ప్యాడ్ ఇటు మారుస్తూ ఉండు, ప్యాడ్ ఇటు. వెరీ గుడ్, సూపర్ టర్న్ అయిన. హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు డే 7. చిన్న పూల్ నుంచి ఈ పెద్ద పూల్కి షిఫ్ట్ అయిపోయాడు. ఇది నార్మల్గా పెద్దోళ్ళు కొట్టేది. హార్డ్లీ ఒక 4 to 5 feet ఉంటుంది డెప్త్. వాడికి స్విమ్మింగ్ పూల్ ఆ ప్యాడ్ పెట్టుకొని, ప్యాడ్ కదా ట్యూబ్ పెట్టుకొని జంప్ చేయాలి, డైవ్ చేయాలి అన్నట్టుంది. అట్లా డైవ్ చేయాలి అని అంటే ఈ కార్నర్ ఉంది కదా, ఈ సపోర్ట్ లేకుండా నువ్వు కొంచెం స్పేస్ ఇచ్చి కొంచెం మధ్యలోకి నువ్వు స్విమ్ చేస్తూ ఉండు, అప్పుడు నేను నీకు ఛాన్స్ ఇస్తా, నువ్వు డైవ్ చేస్తావు అని అనేసి చెప్పిన. అంతే, ఇంకా వాడు స్పేస్ తీసుకుంటూ, స్పేస్ చూడు, స్పేస్ తీసుకొని దానికి ఇప్పుడు కొడుతుండే ఈత. ఇది దీని డెప్త్ ఎంత ఉంది తెలుసా? ఆల్మోస్ట్ ఇక్కడ 6 feet దాకా ఉంటుంది ఈ ఏరియాలో. అక్కడ ఏరియాలో స్టార్టింగ్లో 4 feet అట్లా ఉంటుంది. సూపర్ మ్యాన్ లెక్కలు చూడని. వెరీ గుడ్, అవును సూపర్ కొడుతున్నావు.
వెరీ గుడ్. హలో ఎవ్రీవన్, ఈరోజు డే 8. జున్నుకి ఇంకో కొత్త ఫ్రెండ్ దొరికిండు. ఆయన ఫ్రెండ్ ఆయనతో ఆడుకుంటుండే. ఇంకా హ్యాండ్ మూమెంట్స్ కూడా ఎంత బాగా చేస్తుంది చూడండి. చూసి కాపీ చేసుకొని నేర్చుకుంటుండే. ఇద్దరు కాంపిటీషన్ పెట్టుకుర్రు. జున్ను చీటింగ్ చేస్తున్నానని చెప్తుండ ముందే. హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు డే 10th డే. వాడు మంచిగా ఈత కొడుతుంటూ, ప్లస్ ఈరోజు యాక్చువల్లీ సండే కాబట్టి కొంచెం స్పెషల్ ఉంది. ఇందులో స్విమ్మింగ్ పూల్లో ఈ పైప్కి పెట్టారు. ఇంకా ట్యూబ్తోనే కొడుతుండు. ట్యూబ్ లేకుండా కొట్టిపోయమని ట్రైనర్కి చెప్పినా కానీ ట్రైనర్ వాళ్ళ కొట్టిస్తాను అన్నాడు. కానీ ఇవాళ సండే అయ్యేసరికి ఇవాళ ఓన్లీ ప్లేయింగ్ టైమ్. మార్నింగ్ రావాల్సింది, ఇప్పుడు ఈవినింగ్ అయిపోయింది కదా. ఈవినింగ్ అంతా ప్లే టైం అవుతుంది. ట్యూస్డే నుంచి మళ్ళీ ట్రైనింగ్ చేపిస్తా ట్యూబ్ లేకుండా అని అనేసి అన్నాడు. చూడాలి ఇంకా ట్యూస్డే. ఈరోజు సండే ప్లే టైం కాబట్టి ఇదో అంతా బాగుంది. ఇదంతా పైప్ పెట్టారు. ఈ పైప్లో నుంచి వస్తుంది అంత వాటర్. హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు డే 12. ఇది చిన్న పూల్, ఇది పెద్ద పూల్. చిన్న పూల్ నుంచి పెద్ద పూల్కి డైరెక్ట్ ట్రైనింగ్ లాగా మనము డైరెక్ట్ ప్యాడ్ వేసేసినాం. ట్యూబ్ మొత్తం తీసేసినాము. ప్యాడ్ వేసి సపోర్ట్ ఇస్తున్నాము. చాలా భయపడుతుంది కొట్టను అన్నట్టు. ఏడుచుకుంటే ఒక 4 రౌండ్స్ అయితే కొట్టించేయమని అనేసి చెప్పిన. ఏడుస్తూనే ఉన్నాడు. ఒక 4 రౌండ్స్ కొట్టిన తర్వాత లేపుతాను. వాడు చూడు అలిగిండు.
4 టైమ్స్ పెద్ద స్విమ్మింగ్ పూల్లో 4 రౌండ్స్ పట్టుకొచ్చిన అని చెప్పేసి. కొట్టు, మంచిగా కొడుతున్నావు, సూపర్ కొడుతున్నావు. One, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. 11 seconds. Two, long, 3, 4, 5, 6, 7, long, 8, 9, 10, 11, 12, 13, hands manchi kodtale, free gottu, 14, very good, 15, 16, kotu, 17, 18, 19, 20, 20, nice.
గుడ్ బాయ్